హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్, కిచెన్ ప్రోడక్ట్స్ నేను తెప్పించాను మీషో నుండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరన్నా ఇలాంటివి వస్తువులు కొనాలనుకున్నా, కొత్తగా పెళ్ళై కాపురం పెడుతున్నారు కొత్తగా, అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. సో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసండి, దిస్ ఇస్ ఇది చెక్లా బేలన్ హోల్డర్. ఓకే, మన రొట్టె పీట, రొట్టె కర్ర అండ్ పెనం, అంటే మనము రోటీ చేయడానికి సంబంధించినవన్నీ మీరు దీంట్లో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చండి. ఒకటొక దగ్గర వెతుక్కునే పని లేకుండా. అండ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్ అండ్ ఇట్స్ వెరీ స్టర్డీ. ఓకే, ఇది డ్యూయల్ పర్పస్, అంటే మీరు కౌంటర్ టాప్ మీదకు పెట్టుకోవచ్చు ఒక కార్నర్లో. లేదు మాకు కౌంటర్ టాప్ మీద ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. రెండు ఇలా ఇచ్చేసారు హుక్స్, మీరు గోడకి స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వర్టికల్ స్పేస్ కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది. సో మీ అన్నీ ఒకే దగ్గర మీకు ఆర్గనైజ్డ్గా దొరికిపోతాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఐడియల్ థింగ్. ఇప్పటి వరకు మీ దగ్గర లేదు అనుకుంటే, ఒకవేళ కొనాలి ఎలా అనుకుంటున్నప్పుడు దీనికోసం తప్పకుండా మీరు, నేనైతే రికమెండ్ చేస్తాను. ఓకేనా? సో మనం నెక్స్ట్ ఐటమ్ చూసిస్తాం పదండి. సో మన వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి సిలికాన్ లిడ్స్, అంటే మల్టీపర్పస్ అండి. ఈ డిస్క్స్ అనేవి మల్టీపర్పస్. చూడండి, ఒక మంచి కలర్ఫుల్ దీంట్లో వచ్చేసి సిలికాన్ కాబట్టి హీట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ దీన్ని మీరు మూతల్లా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఎన్నోసార్లు మనం ప్యాన్స్ ఉంటాయి కానీ వాటి మూతలు అటు ఇటు అయిపోతూ ఉంటాయి, సరిగ్గా పట్టవు. అలాంటప్పుడు మీకు హ్యాండీగా ఈ సైజు ఉన్న దీని మీదన్నా మూతల్లా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్యాన్ సపోర్ట్ లాగా మీ కింద కౌంటర్ టాప్ మీద, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఏదైనా ప్లాస్టిక్ షీట్ ఉంది, లేదా డెకోలం పాడవుతుంది అని అనుకుంటుంటాం కదండి, దాన్ని సో మీరు వేడి గిన్నెలు కూడా దీని మీద హ్యాపీగా పెట్టుకోవచ్చు. హనీకోమ్ ప్యాటర్న్లో వచ్చేసింది, బ్యూటిఫుల్ కలర్స్. అండ్ దీన్ని ఇంకొకటిలాగా కూడా అండి, ఇది హీట్ రెసిస్టెంట్ కాబట్టి మీరు, మనం వంటగదిలో మామూలుగా గుడ్డలు వాడుతుంటాం కదండి పట్టుకోవడానికి, దించడానికి, అది అట్లా మీరు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు యూజ్. ఓకే, సో ఇవి చాలా ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అండ్ దేవ్ గివెన్ ద స్క్రబ్ ఆల్సో. దీన్ని క్లీన్ చేసుకోవడము, ఉతికి బట్టల్లాగా ఉతకడము, ఆరేయడము అవంతా లేకుండా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా మీది నీట్గా అనిపిస్తుంది. ఓకేనా? సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇది నాన్ స్టిక్ గ్రిల్, యూ కెన్ సే, చిన్నది. ఓకే, నాన్ స్టిక్ స్క్వేర్ షేప్లో 4 ఉన్నాయి కదండి. మీరు దీన్ని ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం హ్యాపీగా మీరు ఏమన్నా ఎగ్స్, స్పెషల్లీ ఎగ్ పర్చేస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉందండి. ఏం లేదు, దీంట్లో నేను ఫస్ట్ అనుకున్నాను దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చేసారు చూడండి చక్కగా. నేనేమనుకున్నానంటే హ్యాండిల్ ఫిక్స్ చేయలేదు నేను, ఎందుకంటే ఫస్ట్ యూజ్ చేసి చూస్తాను. ఇలాంటి చక్కటి హ్యాండిల్ ఇచ్చేసారు, స్క్రూస్ ఉన్నాయి దీనికి, మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ నేను ట్రై చేసి చూస్తాను, ఒకవేళ నాకు నచ్చితే పెట్టుకుంటాను, లేకపోతే ఇచ్చేస్తాను అనుకుని చూశాను. చూడండి, నేను ఏం లేదు, ఎంత ఈజీ అంటే నాకైతే చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఎగ్ కొట్టేసి వేసేయండి, దానికి ఉప్పు కారం వేసేసి మీరు జస్ట్ ఒక కొంచెం సేపు వదిలేయండి, అట్లా సిమ్లో పెట్టండి, హైలో పెట్టొద్దు. అండ్ చుట్టూ మీకు కొంచెం నీళ్ళలాగా కాకుండా కొంచెం ఉడికినట్టు అనిపిస్తే చాలు, ఇంకా క్లోజ్ చేసి పెట్టేయండి. నెమ్మదిగా కొంచెం సేపు అయిన తర్వాత నెమ్మదిగా మనం ఇడ్లీలు అవి ఎలా తీస్తాం నెమ్మదిగా తీసేసి నీట్గా ప్లేట్లో వేసారంటే యువర్ ఎగ్ పోచెస్ ఆర్ రెడీ అండ్ వెరీ హెల్దీ. అండ్ అట్ ఏ టైం మీరు 4 చేసేయచ్చు. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫ్ విత్ 2 kids, యూ కెన్ హస్బెండ్ వైఫ్ 2 kids హ్యాపీగా. లేదంటే ఎవరైనా సడన్గా వచ్చేస్తారు కదండి మనకి గెస్ట్లు, అప్పుడు ఒక్కొక్కటి వెయ్యాలంటే చాలా లేట్ అవుతుంది. అలాంటి టైంలో ఇది చాలా ఐడియల్, చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఏమైనా టిక్కీలో అవి చేస్తారు చూడండి, డీప్ ఫ్రై చేయకుండా పిల్లలకి షాలో ఫ్రై హ్యాపీగా టిక్కీస్ అవి మాత్రం హ్యాపీగా చేయొచ్చండి. ఇక చూడండి, మీకు
గ్రిల్ ఎఫెక్ట్ రావడానికి ఒక గీతల్లాగా ఉన్నాయి. ఓకే, సో మీరు ఒకవేళ బై ఛాన్స్ ఎక్కువ ఆయిల్ వేసేసినా కానీ అది పెద్దగా ఇది కిందే ఉండిపోతుంది. సో మీకు వేరే టిక్కీలు కానీ ఏమన్నా అలాంటివి వేసుకోవడానికి కూడా చాలా బాగుందండి. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్, ఎందుకంటే ఇది ఒకటి ఉంటే గిన మీకు చాలా పని ఈజీ అవుతుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ చూసేస్తాం. సో నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి ఇది ఆయిల్ క్యాన్ విత్ స్ట్రెయినర్. మామూలుగా చూడండి మనం గ్లాస్ బాటిల్స్లో కూడా ఆయిల్ వేస్తాము, నో డౌట్, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ అది కొంచెం బాటిల్ ఇట్ సెల్ఫ్ విల్ బి బిట్ హెవీ. ఓకే, సో ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ది. వీళ్ళు కింద ప్లేట్ కూడా ఇచ్చేసారు, ఎందుకంటే ఎప్పుడన్నా పక్క నుండి ఏదన్నా కార్ తెగిన ప్లాట్ఫామ్ అంతా డర్టీగా అవ్వకుండా మీకు ఈజీగా క్లీనింగ్ కోసం ఇది ఇచ్చేసారు. అండ్ దీనిది చూడండి చక్కగా మూత వచ్చేసింది. అండ్ దీని మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదండి, సన్న జాలీలాగా మీరు చూసింటారు ఆల్రెడీ, కానీ నేను అనుకోలేదు ఇంత ఫైన్ జాలీ ఉంటుంది అనుకోలేదు. చాలా చిన్న జాలి చూడండి. కొన్నిసార్లు మనం పండగలప్పుడు లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పూరీలు ఫర్ దట్ మ్యాటర్ మనం కూడా ఏవైనా బజ్జీలు వడలు వేసుకున్నప్పుడు ఆయిల్ చాలా డర్టీగా అయిపోతుందండి. దాన్ని మనం ఎంత స్ట్రెయిన్ చేసినా కింద వచ్చేస్తుంటుంది కదా, అలాంటప్పుడు మీకు చాలా హ్యాండీగా ఉందండి. జస్ట్ ఈ స్టెయినర్ తీసేసి మీరు దీంట్లో ఆయిల్ పోసారంటే ఒక్క పార్టికల్ కూడా కిందికి వెళ్ళదు. నీట్గా మీ ఆయిల్ నీట్గా దీంట్లో స్ట్రెయిన్ అయిపోతుంది. తర్వాత తీసేసి దీన్ని కడిగేసి పెట్టుకోవడమే. అండ్ మూత కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఒక చిన్న కర్వ్ లాగా వచ్చేసింది కాబట్టి మీకు ఆయిల్ పోర్ చేసేటప్పుడు మీకు ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, హ్యాపీగా పోర్ చేసుకుని ఇట్స్ వెరీ లైట్ వెయిట్. సో యూ కెన్ హ్యాపీలీ హ్యాండిల్ దిస్. సో నాకు ఇది చాలా నచ్చిందండి. సో మన నెక్స్ట్ ఐటమ్ చూసేస్తాం. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసండి ఇది కెటిల్. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ కెటిల్. ఈ మధ్య చూడండి అంటే వైరల్ అది ఇది దగ్గు జలుబులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి యూజువలీ వీ ప్రిఫర్ హ్యావింగ్ వార్మ్ వాటర్ డ్యూరింగ్ వింటర్స్ కదా. అయితే అలాంటప్పుడు చూడండి మనం మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది మల్టీపర్పస్ అండి. దీని కెపాసిటీ చూస్తున్నారా, మంచి పెద్ద సైజ్ కెటిల్ కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కెటిల్ అండి. దీన్ని చూసేస్తాం ఎలాగుందో, తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం చూసుకుందాం. అయితే ఇది చూడండి జస్ట్ ఒక కార్డ్ తోటి కింద ప్లేట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ లిడ్ ఓపెన్ చేయడానికి మీరు చూడండి ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ప్రెస్ చేసి లిఫ్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి, ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఒక లైట్ ఉంది ఇక్కడ. ఓకే, ఆ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. సో దీని పర్పస్ ఏంటంటే అండి, మీరు కిచెన్లోనే కాదు బెడ్రూమ్లో హాల్లో ఎక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ ఉన్నా కానీ మీరు దిస్ ఈజ్ యాక్సెసిబుల్ యాక్చువల్లీ ఈజీలీ. ఎందుకంటే మైక్రోవేవ్లో కూడా మనం వేడి చేసుకోవచ్చు, కానీ దీంట్లో చూడండి విత్ ఇన్ సెకండ్స్ నీళ్లు వేడి అయిపోతాయి. ఓకేనా, సో మీరు ఒకవేళ గ్రీన్ టీ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే కొన్నిసార్లు చూడండి మనం తొందరలో ఉంటాం, కూరలు చేస్తుంటాం, దాంట్లో చల్లనీళ్ళు పోస్తే ఆ టేస్ట్ పాడవుతుంది అని చాలామంది అనుకుంటారు. అట్లాంటప్పుడు మీరు చాలా త్వరగా వేడి నీళ్ళు దీంట్లో చేసేసుకుని కూరల్లో కూడా పోసుకున్నట్టే మీరు కూరలు టేస్టీగా కూడా ఉంటాయి అండ్ త్వరగా టైం సేవింగ్. ఓకే, అండ్ ద సేమ్ టైం గ్యాస్ సేవ్ ఆల్సో. ఓకే, సో అలాంటి దానికి ఇంకోటి ఏంటంటే మీరు కిచెన్లో పెట్టాలని లేదు. మీరు సపోజ్ బెడ్రూమ్లో ఉన్నారు, రాత్రి మీకు వామ్ వాటర్ కావాలి, ఏదన్నా జస్ట్ ఆన్ చేయగానే మీకు వామ్ వాటర్ వస్తుంది. లేదా కొంచెం వేడిగా ఏంటంటే కొంచెం చల్ల నీళ్ళలో కలిపేసుకొని మీరు వామ్ వాటర్ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాండీ అండి, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఇది ఒక్క ప్లేస్లో అని అట్లా ఏం లేదు, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ దీన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ పెద్ద మనుషులు ఉన్నారనుకోండి, మన ఇంట్లో పెద్ద ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ బెడ్ పక్కనే పెట్టేయచ్చు. ఎప్పుడు కావాలంటే వాళ్ళు దే కెన్ ఈజీలీ యూజ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఐటమ్ వాట్ ఐ ఫీల్. అండ్ కిచెన్లో ప్రతి చోట వాడచ్చు. సో ఇదండి ఇంకొకటి చిన్న వస్తువు కూడా నేను చెప్పాలనుకున్నాను మీకు. దిస్ ఆల్సో ఐ బాట్ ఫ్రమ్ మీషో. సో ఇది చూడండి, ఇది బెడ్షీట్ టక్కర్. ఒకవేళ మనము చూడండి చాలా మటుకు బెడ్షీట్స్ టక్ చేస్తుంటే మనకి టైం టేకింగ్. అందులో మనం ఎంత నీట్గా మ్యాట్రెస్ కింద టక్ చేస్తామో అంత నీట్గా అనిపిస్తుంది. ఓకే, అందరూ బెడ్స్ కిందకి అదే మ్యాట్రెస్ కిందకి బెడ్షీట్
టక్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అండి. చూడండి ఇట్లా ఫ్లాట్గా ఉంది అండ్ పట్టుకోవడానికి కూడా బాగుంది. మీరు జస్ట్ ఇలా ఇలా అనేసారంటే ఎంత నీట్గా అవుతుంటే ఒకసారి మీరు యూస్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు నా కలెక్షన్లో కొన్ని ఐటమ్స్, యూస్ఫుల్ ఐటమ్స్ ఐ థాట్. ఓకే, అండ్ ఐ యూస్ దెమ్ ఆల్సో. ఓకే, సో అందుకనే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చితే కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్ బాయ్.